తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు చిత్ర పరిశ్రమ ప్రముఖుల మధ్య ఈ రోజు హైదరాబాద్లో నిర్వహించిన ఎంతో ఆసక్తికరమైన సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి, చలనచిత్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, ఇది అసెంబ్లీలో చెప్పినట్లు నిర్ధారించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరీక్షించడంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే పోలీసుల పనికి అంతరాయం కలిగించే బౌన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేకత ప్రచారాలు, మహిళల రక్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం చేపట్టే ప్రచారాలు చిత్ర పరిశ్రమ సహకరించాలి అని సీఎం కోరారు. తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా చిత్ర పరిశ్రమ భాగస్వామ్యం కావాలని తెలిపారు. సమావేశం తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు తెలంగాణలో పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించినట్లు చెప్పారు. దిల్ రాజు తెలిపిన ప్రకారం ప్రభుత్వం తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయి సినిమాలను హైదరాబాద్ లో నిర్మించాలన్న సీఎం అభిలాష్ గురించి వివరించారు. అలాగే మారిజువానా డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాలు చేయడానికి హీరోలు, హీరోయిన్లు ముందుకు వచ్చారని వెల్లడించారు. ఈ సమావేశాన్ని సానుకూలంగా అభివర్ణిస్తూ పరిశ్రమ ప్రభుత్వంతో సహకారం కొనసాగిస్తూనే చెప్పారు. టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు వంటి అంశాలు తక్కువ ప్రాధాన్యం కలిగినవని అన్నారు. సమావేశంలో పలువురు వ్యక్తుల అభిప్రాయాలు, ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగానే చిత్ర పరిశ్రమ ప్రోత్సహిస్తోంది. దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ గా నియమితులు కావడాన్ని స్వాగతిస్తున్నాను. తెలంగాణలో ఎన్నో చారిత్రక ప్రాంతాలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయాలి. ఒకప్పుడు చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు, ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలి. హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం పెట్టుబడుల ప్రోత్సాహాలు అందిస్తే చిత్ర పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ ను ప్రపంచ సినిమా రాజధానిగా చూడాలని నా కోరిక. మురళీమోహన్. సినిమా విడుదల మొదటి రోజు ఎన్నికల ఫలితాల రోజు కంటే తక్కువ కాదు. సంధ్య థియేటర్ గందరగోళం ఘటన మాకు బాధ కలిగించింది. ప్రస్తుతం ప్రతి సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్ చేయడం చాలా ముఖ్యమైంది. శ్యామ్ ప్రసాద్ రెడ్డి. హైదరాబాద్ ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని నా కోరిక. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వం మరియు చిత్ర పరిశ్రమ మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయా అనే అంశం ఆసక్తికరంగా మారింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది. ఈ ఈవెంట్ కు లైవ్ స్ట్రీమింగ్ లేకపోయినా లైవ్ అప్డేట్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచాయి. మీన్ వైల్ ఈ ఈవెంట్ కు హాజరైన సుకుమార్ తన ఆసక్తికరమైన స్పీచ్ తో సినిమా హైప్ ను మరో స్థాయికి తీసుకెళ్లారు. సుకుమార్ చిరంజీవి గారితో కలిసి గేమ్ చేంజర్ ను ఇప్పటికే చూశారని సమాచారం. సుకుమార్ ఈ సినిమాను విస్తృతంగా ప్రశంసించారు. ప్రత్యేకంగా మొదటి భాగం అద్భుతంగా ఉందని చెప్పారు. అంతేకాక ఇంటర్వెల్ పాయింట్ భారీ హైప్ ఇచ్చేలా ఉంటుందని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను గూస్ బంప్స్ తీసుకొస్తాయని అన్నారు. సుకుమార్ రామ్ చరణ్ క్లైమాక్స్ పెర్ఫార్మెన్స్ అవార్డులు గెలిచే స్థాయిలో ఉంటుందని అంచనా వేశారు. సుకుమార్ ఈ రివ్యూ ఇవ్వడం అభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచింది. అయితే కొన్ని సందేహాలు పూర్తి స్థాయి సినిమా విడుదలయ్యాకే తొలగుతాయి. ఇదిలా ఉంటే సుకుమార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కనున్న RC-17 సినిమాలో ఆలస్యం జరుగుతుందా అనే ఊహాగానాలు ఉన్నాయి. కారణం పుష్ప 3 ది ర్యాంపేజ్ పని ప్రారంభమవుతుందనే వార్తలు. సుకుమార్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చారు. ఎందుకంటే ఆయన రామ్ చరణ్ తో తర్వాత సినిమా చేయబోతున్నారు. బుచ్చుబాబు సానాను కూడా ఈ ఈవెంట్ కు ఆహ్వానించారు. సుకుమార్ ఈ సినిమా విడుదలకు 18 రోజుల ముందే గేమ్ చేంజర్ పై తన బ్లాక్ బాస్టర్ రివ్యూ ఇచ్చారు. ఇది సినిమా ప్రమోషన్ లో మరింత హైప్ తీసుకురావడం ఖాయం. ప్రస్తుతం సుకుమార్ ఇచ్చిన ప్రశంసలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. కానీ ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల విమర్శకుల అభిప్రాయాలను అసలు పరీక్ష అవుతాయి. ప్రీ రిలీజ్ రివ్యూలు ఒక ప్రమోషనల్ వ్యూహంగా ఉండడం సాధారణమే. అయితే గేమ్ చేంజర్ సుకుమార్ చెప్పిన హామీలు నిలబెట్టుకుంటే ఇది పెద్ద హిట్ గా నిలుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జరిగిన విషయాల గురించి నిర్మాత దిల్ రాజు మీడియాకు వివరించారు. అయితే కొన్ని వార్తా ఛానల్స్ అల్లు అర్జున్ గురించి సీఎం రేవంత్ పేర్కొన్నారు అని వార్తలు ప్రచారం చేశాయి. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ గందరగోళం గురించి రేవంత్ స్పష్టత ఇచ్చారు. అల్లు అర్జున్ పై తనకు ఎలాంటి కోపం లేదని ఆయన చెప్పారు. నాకు అల్లు అర్జున్ పై కోపం ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరితో చిన్ననాటి నుంచి సంబంధం ఉందని తెలిపారు. వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి న్యాయానికి అనుగుణంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. నేను నా విధి నిర్వహిస్తున్నాను అని రేవంత్ అన్నారు. సమాజ సమస్యలపై అవగాహన పెంపొందించడంలో చిత్ర పరిశ్రమ మాదక ద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలపై ప్రచారానికి ముందుకు రావాలని సీఎం సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్ర పరిశ్రమకు మద్దతు ఇచ్చిందని, తన పాలనలో కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుందని రేవంత్ తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంపై ప్రత్యేక ఆలోచనలతో పనిచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు గద్దర్ అవార్డును ఏర్పాటు చేయడం రీజనల్ అవార్డ్స్ లో ఒక పెద్ద ఖాళీని భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. అలాగే దిల్ రాజును ఎఫ్టీసీ చైర్మన్ గా నియమించడం వల్ల ప్రభుత్వంతో పరిశ్రమ మధ్య సంబంధాలు మరింత బలపరచగలమని రేవంత్ అభిప్రాయపడ్డారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మీద మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ఇది రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నారు. శంకర్ కూడా రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్ లో ప్లాన్ చేయడం హైలైట్ గా నిలిచింది. చిత్ర యూనిట్ మొత్తం ఈవెంట్ కోసం యుఎస్ కి వెళ్లారు. ఇదిలా ఉంటే సినిమా ఫైనల్ కాపీ సిద్ధమైందని టాక్. సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు అని తెలుస్తోంది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్. రామ్ చరణ్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా 2 విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఒకటి స్టూడెంట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా మారిన పాత్ర, మరొకటి పొలిటికల్ లీడర్ గా ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే పాత్ర. ఫస్ట్ హాఫ్ లో కాలేజీ బ్యాక్డ్రాప్ సీన్స్ తో పాటు 2 యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని సమాచారం. ఇంటర్వెల్ బ్యాంగ్ లో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా మారుతారు. సెకండ్ హాఫ్ హైలైట్స్. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్, పొలిటికల్ ట్విస్ట్లు, క్లైమాక్స్, యాక్షన్, డ్రామా ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయని టాక్. సినిమా కథ బలమైన సోషల్ మెసేజ్ తో యూనిక్ గా ఉంటుందట. శంకర్ గతంలో చేసిన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు తరహాలో ఈ కథ కూడా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటించారు. రామ్ చరణ్, ఎస్జే సూర్యల మధ్య సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయట. శ్రీకాంత్ కూడా పొలిటికల్ లీడర్ గా బలమైన పాత్రలో కనిపించబోతున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. సునీల్ పాత్ర కూడా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమా కథ, నటన, యాక్షన్, ఎమోషన్స్ తో రామ్ చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవబోతుందని ఇండస్ట్రీ అంచనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.